కమ్మటి ఆకుకూర పప్పు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా? ముందుగా ఆకుకూరని బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకుంటాను ఆకును. ఇప్పుడైతే ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిపోయిన తర్వాత అందులో ఆకుకూరను వేసుకోవాలి. ఆకుకూర పప్పు టేస్టీగా ఉండడం కోసం చింతపండు కాకుండా నేను మామిడికాయని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్, అలాగే కారం కోసం నేను పచ్చిమిర్చి వాడుకుంటున్నాను. నేనైతే 5 పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయని తురుముగా కానీ ముక్కలుగా కానీ కట్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి కుక్కర్ మూత రబ్బర్ తడిపామా లేదో చూసుకొని చెక్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించిన పప్పు నుంచి కొంచెం వాటర్ వచ్చిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేసుకున్న పచ్చిమిర్చినన్నీ ఇలా బయట పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వాటిని మనం మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వచ్చిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. కారం సరిపోక కారం పొడి వేసాను. పోపు తిరుగుమాత కోసం ఒక బాణీలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ పప్పులోకి చేర్చుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి కాసేపు తెల్లే వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు రెడీ.